హాయ్ అండి. ఈరోజు అందరికీ నేను లివర్ కర్రీ చేస్తున్నా. చాలా బాగా వచ్చింది. టేస్టీ చేసి లివర్ కర్రీ వైట్ రైస్లోకైనా చపాతీలోకైనా వేసుకుంటే చాలా బాగా వచ్చింది. ముందుగా మనం లివర్ని శుభ్రం చేసుకొని చిన్న చిన్నగా ముక్కలు కోసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా శుభ్రం చేసుకొని ఒక పక్కన పెట్టుకుందాము. కాకుండా ఇలా చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం. పోసుకున్నాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కోసుకుని ఇప్పుడు వేసుకున్నాక కలుపుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చే వరకు కలుపుకొని ఇప్పుడు ముందుగా శుభ్రం చేసుకున్న ఉల్లిపాయలు వేసుకున్నాక ఇప్పుడు శుభ్రంగా కలుపుకోండి. కొంచెం పసుపు కూడా వేసుకుందాం. కలుపుకొని తర్వాత మూత పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు మగ్గనిద్దాం. ఇప్పుడు కలుపుకోండి. కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం. వేసుకొని శుభ్రం కలుపుకోవాలి. చూడండి, మసాలా లివర్ కర్రీ చేస్తున్నా. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. బాగా మగ్గాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేలాగా వేపుకుందాం. చూడండి, అలా వేపుకోవాలి. సరిపంత కారం వేసుకుందాం. నేనైతే 2 చెంచాల కారం వేసుకున్నా. కారం వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉంచాలి. ఇప్పుడు మనం మసాలాలు చేసాం ముందుగా, అవి ఇప్పుడు వేసుకోవాలి. దీని టేస్టీ మసాలా అండి. ముందుగా గరం మసాలా పొడి ఇంట్లో తయారు చేసింది, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి వేసుకొని శుభ్రంగా కలుపుకొని బాగా కలపాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇంకో 10 నిమిషాలు కూడా ఈ మసాలా దినుసులు అనేవి దానికి అద్దినట్టుగా ఉండాలి. ఇప్పుడు బాగా కలుపుకోండి. శుభ్రంగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక దీంట్లోన ఇప్పుడు మసాలాలు బాగా అద్దినాయి కదా, ఇప్పుడు మనం గ్యాస్ నీళ్ళు పోసుకుందాం. గ్యాస్ నీళ్ళు పోసుకొని ఒక 10 నిమిషాలు ఉడికాక పక్క దించుకుందాం. అదిగోండి, నీళ్ళు పోస్తున్నా. మళ్ళీ కలుపుకోండి. కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టేయండి. ఒక 10 నిమిషాల్లో మనకి లివర్ కర్రీ రెడీ అయిపోతుంది. టేస్ట్ బాగుంటుందండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీరు కూడా తప్పగా ట్రై చేయండి. అదిగోండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చపాతీలోకి వేసుకుందాం. చపాతీలోకి బాగా ఉందండి, బాగా వచ్చింది. నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. లివర్ మసాలా కర్రీ రెడీ. రెండు చపాతీల్లోకి కొంచెం కూర వేసుకొని తింటే చాలా బాగా వచ్చింది. ఇదిగోండి వేసా.